రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవ సంబరాలకు వరంగల్ సిద్ధమైంది. వరంగల్ మహానగరంలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ప్రజాపాలన విజయోత్సవ సభ నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విజయోత్సవ సభకు చీఫ్ గెస్ట్ గా హాజరు కానుండగా ఇదే సభా ప్రాంగణం నుంచి వరంగల్ నగరంలోని వివిధ అభివృద్ధి పనులకు ఆయన చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యంగా దాదాపు 10 ఏళ్ల నుంచి ప్రారంభోత్సవానికి నోచుకోకుండా ఉన్న కాళోజీ కళాక్షేత్రానికి మోక్షం కలగనుంది. దాంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తంగా 4962.47 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న వరంగల్ ను రెండో రాజధానిగా డెవలప్మెంట్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు అడుగులు వేస్తోంది. ఇప్పటికే కూడా మాస్టర్ ప్లాన్ కు ఆమోదం, కాకతీయ మెగా ట్యాక్స్ స్టైల్ పార్కుకు భూములు ఇచ్చి 863 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ కోసం 205 కోట్లతో భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ఆదివారం సాయంత్రం మరికొన్ని ప్రాజెక్టులకు కూడా బడ్జెట్ కేటాయించింది. దీంతో ఓరుగల్లు డెవలప్మెంట్ వడివడిగా సాగే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ ను రెండో రాజధానిగా డెవలప్మెంట్ చేస్తామని హామీ ఇవ్వడం, అందుకు అనుగుణంగా వరంగల్ పర్యటనకు ముందే ఇచ్చిన హామీలు అమలు చేయడంతో ఓరుగల్లు ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ తర్వాత రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చెందుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవ సంబరాలకు వరంగల్ సిద్ధమైంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ తెలంగాణ ప్రాంగణం నుంచి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ సంబరాలను జరుపుకుంటుంది. అందులో భాగంగానే ఇవాళ ఓరుగల్లు వేదికగా భారీ బహిరంగ సభకి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో సుమారు 1,00,000 మంది మహిళలతో ఈ సభను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. ప్రస్తుతం మనం సభా ప్రాంగణం వద్ద ఉన్నాం. సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను మనం చూడవచ్చు. హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్యతో పాటు అందరూ ఇక్కడ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం అందరూ కూడా ఈ సభకు వస్తున్నారు. వచ్చి సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అందుకు భాగంగానే మహిళా శక్తి పేరుతో, ఇందిరా మహిళా శక్తి పేరుతో ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలో మహిళలకి పావుల వడ్డీ రుణాలు కానీ, లేకుంటే ఫ్రీ బస్సు కానీ, లేకుంటే మహిళా స్వయం సహాయక సంఘాలకి బ్యాంకు లింకేజీలు కానీ, వీటన్నింటినీ కూడా ఇదే వేదిక మీద నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారందరికీ చెక్కులను అందజేస్తారు. మొదటగా ఆయన 2.5 గంట ప్రాంతంలో హన్మకొండలోని కుడా మైదానంలో హెలికాప్టర్ ద్వారా దిగుతారు. అక్కడే ఉన్న కాళోజీ కళాక్షేత్రం, నూతనంగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత ఈ మైదాన వేదికకు వస్తారు. వచ్చి ఇక్కడ ఈ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఇక్కడ 3 వేదికలు వేశారు. ఒక వేదిక పైన పూర్తిగా ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం, లేకుంటే ఇతర అందరూ దీనిపైన ఉంటారు. మరో వేదిక పైన కళాకారులు ఆట పాట, అదేవిధంగా ధూమ్ధాం కార్యక్రమాలు ఉంటాయి. పూర్తిగా ప్రజాపాలనకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఒక వేదిక పైన ఉంటాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వస్తున్న వారందరూ కూర్చోవడానికి విడతల వారీగా వేదికలను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ విధమైన లోటుపాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లు చాలా పకడ్బందీగా చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏర్పాట్లను మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు
ఎవరు కూడా దాదాపు ఇలాంటి ఏర్పాట్లు చేయకపోవచ్చు. సుమారు 3 రోజులుగా అధికార యంత్రాంగం కూడా ఇదే ఏర్పాట్లలో తలమునకలై ఉంది. అధికార యంత్రాంగం అంతా వేదిక అదేవిధంగా సభా ప్రాంగణాన్ని సంబంధించిన ఏర్పాట్లలో ఉంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా భారీ కటౌట్లను అదేవిధంగా భారీ ఫ్లెక్సీలను అన్నింటినీ ఏర్పాటు చేశారు. హన్మకొండ నగరం అంతా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కటౌట్లు, ఫ్లెక్సీలు, జెండాలతో పూర్తిగా ముస్తాబై ఉంది. ఎక్కడ చూసినా నాయకుల కటౌట్లు, జెండాలే స్వాగతం పలుకుతున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా సభకి వివిధ జిల్లాల నుంచి వస్తున్న మహిళలు కూర్చోవడానికి ఏ జిల్లాకు ఆ జిల్లాకి బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఆ బోర్డులకు అనుగుణంగా మహిళలు కూర్చునే విధంగా వాలంటీర్లందరూ కూడా తమ విధులు నిర్వహిస్తారు. వస్తున్న వివిధ గేట్ల నుంచి వస్తున్న వారందరికీ మహిళలని ఎక్కడి జిల్లా వారిని అక్కడ కూర్చోబెడతారు. అదేవిధంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వెనకాల ఉన్న గోడని 3 చోట్ల తీసివేశారు. ఒక వేదిక ఒక దారి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరో దారి నుండి అధికారులు, అదేవిధంగా మరో దారి నుండి మహిళలు, వీరందరూ వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఇక్కడికి సంబంధించి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు, ఎప్పుడు ఎవరు ప్రసంగించాలి, ఎప్పుడు ఏ ప్రోగ్రాం తీసుకోవాలనే దానిపైన పూర్తిగా అధికార యంత్రాంగం తలమునకలై ఉంది. తలమునకలై దానికి సంబంధించిన ఏర్పాట్లను అన్నింటినీ చేసుకుంటుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ ప్రభుత్వం వరంగల్ నగరాన్ని హైదరాబాద్ తర్వాత 2వ అతిపెద్ద నగరంగా భావిస్తుంది. అందుకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ అదేవిధంగా నిధులను కూడా విడుదల చేస్తుంది. ఇప్పుడు ఈ వేదికపైనే 4,962 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది. వాటికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించే అవకాశం ఉంటుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ వరంగల్కి వచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఆయన ప్రకటించారు, కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రభుత్వం కేవలం ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కే 4,100 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. అదేవిధంగా మామ్నూర్ ఎయిర్పోర్టుకు 205 కోట్లను భూసేకరణకి మంజూరు చేసింది. పాలిటెక్నిక్ కాలేజీకి 28 కోట్లు, భద్రకాళికి సంబంధించిన అభివృద్ధి పనులకు నిధులను, ఇలా అన్ని నిధులను మంజూరు చేసింది. కాబట్టి వేదికపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటి గురించి ప్రసంగించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా నిధులు మంజూరు చేస్తున్నందుకు వరంగల్ ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, వారు ఏమనుకుంటున్నారని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నగరం పైన ఫోకస్ చేసింది, నిధులను విడుదల చేస్తుంది. మీరేం చెప్పదలుచుకున్నారు? గత ప్రభుత్వం 9.5 ఏళ్ళు పాలించిండ్రు. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు, తెలంగాణ పునర్నిర్మాణం చేస్తామని చెప్పి తెలంగాణ తెచ్చుకున్నాము. ఆ పునర్నిర్మాణం చేస్తామని ఇక్కడికి వచ్చి వరంగల్ను వాషింగ్టన్ చేస్తామనో లేకపోతే వరంగల్ రూపురేఖలు మార్చామని చెప్పిపోయి హామీలు ఇచ్చి మర్చిపోయినారు తప్ప 9.5 ఏళ్లలో వాళ్ళ ఫామ్ హౌజులు, ప్రగతి భవన్లు కట్టుకున్నారు. కానీ కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేయలేకపోయినటువంటి అసమర్థులు వాళ్ళు. దశాబ్దాల కాలం క్రితమే ప్లేన్లు నడిచినటువంటి మామ్నూర్ ఎయిర్పోర్ట్ను కనీసం పునరుద్ధరించిన పాపాన పోలేదు. దానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 205 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి మరీ వస్తున్నారు. అట్లాగే వరంగల్ పునర్నిర్మాణంలో భాగంగా ఆయన వాషింగ్టన్ చేస్తా అన్నాడు, వరంగల్ ముఖమే చూడలేదు. కానీ మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వరంగల్కు 4,170 కోట్లతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకున్నారు. పునర్నిర్మాణం అంటే ఇది. 9.5 ఏళ్ల పాలనకు 9.5 నెలల పాలనకు తేడా ఒక్కసారి ప్రజలు గమనించాలి. అట్లనే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నేషనల్ హైవే వాళ్ళు ఇచ్చినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి చేయలేకపోయినారు. దానికి 35 కోట్లు ఇవ్వలేకపోయింది గత ప్రభుత్వం. కానీ అవి కూడా ఈరోజు ఆ 35 కోట్లు కూడా రిలీజ్ చేసి వస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు నిధులు రిలీజ్ చేసినారు. అట్లాగే అన్నిటికీ ఏదైతే హామీ ఇచ్చినామో వాటికి నిధులు రిలీజ్ చేసి మరీ వస్తున్నారు. వచ్చి ఓ బహిరంగ సభ పెట్టి వరాలు కురిపించి హామీలు ఇచ్చి వెళ్ళిపోయి మర్చిపోయే రకం కాదు కాంగ్రెస్ పార్టీ. ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తుంది. పునర్నిర్మాణం అంటే ఇది, అంతే తప్ప మాటలు చెప్పి గారడీ చేసి నిన్న మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు వరంగల్ ప్రజలకు ఏం చేసినారు. ఇవి కదా మీకు కనపడట్లేదా, వినపడట్లేదా? ప్రజలకు వినపడుతున్నాయి, ప్రజలకు కనపడుతున్నాయి. ఎయిర్పోర్ట్ విషయంలో, కాళోజీ కళాక్షేత్రం విషయంలో, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విషయంలో మీరంతా కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. మాజీ మంత్రులకు కూడా తెలుసు, కానీ పార్టీ కోసం మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు. అట్లా మాట్లాడకండి, నిజాన్ని ఒప్పుకోండి. నిజంగా పునర్నిర్మాణం ఈరోజు వరంగల్ స్టార్ట్ అయింది. దాంతోపాటు ఇందిరా మహిళా శక్తి పేరుతోటి మనకు
మహిళలకు ఉచిత కరెంట్ ఇస్తున్నాము, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాము, 200 యూనిట్ల వరకు ప్రతి పేదవానికి ఉచిత కరెంట్ ఇచ్చి నెలకు 1000 రూపాయలు ఆదా చేస్తున్నాము, గ్యాస్ 500 ఆదా చేస్తున్నాము. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం తీసుకున్నటువంటి చర్యలు, వీటిని మేము అభినందిస్తున్నాం. వరంగల్ పైన వరాల జల్లు కురిపించడం పట్ల వరంగల్ ప్రజలైతే హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ సభా ప్రాంగణాన్ని, సభా నిర్వహణను దగ్గరుండి చూసేందుకు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా ఇక్కడికి వస్తున్నారు. మీరు చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు ఈ సభ వరాలు? ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వరంగల్కి వస్తున్నటువంటి క్రమంలో ఇందిరా మహిళా శక్తి అనే విజయోత్సవాలను జరుపుకోవడానికి వస్తున్నారు. ముఖ్యంగా మహిళా విజయోత్సవాలు జరుపుకోవాలంటే ఒక పురుషుడు విద్యావంతుడైతే ఆ కుటుంబం ఆ యొక్క పురుషుడు వరకు మాత్రమే విద్యావంతులైతే డెవలప్మెంట్ ఉంటుంది. కానీ ఒక మహిళా విద్యావంతులు అయితే కుటుంబం మొత్తం మహిళా విద్యావంతులు అవకాశం ఉంటుంది. అందుకనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళా శక్తిని వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆ యొక్క కాన్సెప్ట్ తీసుకొని ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం జరుగుతున్నది. ఆ భాగంలోనే అందులో భాగంగానే ఈ రోజున మహిళా శక్తి ఏ విధంగా ఉన్నది, వాళ్ళని ఏ రకంగా పునరుద్ధరించాలి, వాళ్ళని ఏ రకంగా ఫైనాన్షియల్గా వాళ్ళని ఎంపవర్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. వస్తూ నోటి మాటలతో కాకుండా చేతులతో వస్తున్నారు, జీవోలతో వస్తున్నారు. జీవోలు రిలీజ్ చేసిన తర్వాతనే ఇక్కడికి రావడం జరుగుతున్నది. అంటే ఇది ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఈ రోజున మనం జ్యోతి పేపర్లో చూసినట్టయితే దయాకర్ రావు గారు ఏం చేసిండ్రో చెప్పాలి అని అడుగుతా ఉన్నాడు. దానిపైననే ఏమేం చేసిండ్రో అదే ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నది. వారికి సమాధానం ఆ పేపర్ చూసుకుంటేనే తెలుసుకుంటా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.